శ్రీ దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా మకర రాశి వారికి ఏ దిక్కు సింహద్వారం కలిగిన గృహం అనుకూలించే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో ఏదైనా ఈ వాస్తు శాస్త్రరీత్యా దిక్కులు అనుకూలిస్తాయా అనుకూలించవా అన్న విషయం కన్నా ముందు జాతకుడికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అనుకూలంగా ఉన్నప్పుడు, దానికి గోచారం కూడా సహకరించినప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నటువంటి గృహంలో నివసించినప్పుడు కూడా జాతకుడికి ఎటువంటి ఇబ్బంది కూడా 99% కలగకుండా దశ ప్రకారం నడడం జరుగుతూ ఉంటుంది. దశా సిస్టంలో ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే వ్యతిరేక దశలు, అంటే ఈ మకర రాశి వారికి రవి దశ అలాగే కుజ దశ లాంటివి జరిగినప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అదే టైంలో వాస్తు శాస్త్రీత్యా దోషం ఉన్న గృహంలో నివసించడం వల్ల ఆ ప్రభావం ఇంకా ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి కోర్టు సమస్యలు, దగ్గర బంధువులతో విరోధాలు, ఉద్యోగపరంగా అనుకూలత లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ దశ రీత్యా వచ్చినప్పుడు జాతకుడికి కలుగుతూ ఉంటాయి. గృహం నివసిస్తున్నటువంటి గృహానికి ఈ జాతకుడికి సంబంధించిన ఈ విషయాల్లో ఎటువంటి సంబంధం పెద్దగా ఉండదు. దశ దిశ రెండు బాగులేనప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దశ బాగుంటే దిశ అంటే ఏ దిక్కైనా 99% జాతకుడికి అనుకూలిస్తుంది. సో ఏదైనా ఏ దిక్కైనా జాతకుడు ఈ మకర రాశి వారికి ఏ దిక్కు గృహంలో నివసించినప్పుడు కూడా గృహానికి వీధి పోటు ఒకటి ఉండకూడదు. నైరుతి సంబంధించినటువంటి దోషాలు అస్సలు ఉండకూడదు. ఈ మకర రాశి వారికి ఎక్కువగా వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో నైరుతి దిక్కు దోషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఆ కారణం వల్ల వీళ్ళకి కోర్టు సమస్యలు, అలాగే స్త్రీలైతే అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళు ఏ దిక్కులో నివసిస్తారు బాగుంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే 100% వీళ్ళకి అనుకూలించే దిక్కు ఒక విధంగా పడమర దిక్కు అనుకూలిస్తుంది. అంటే ఎక్కువగా వీళ్ళు సర్వీస్ మోటోలో ఉంటారు కాబట్టి 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఈ జాతకులకి వెంటాడుతూనే ఉంటుంది. చిన్నతనంలోనే బాధ్యతలు మోయవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాలు అవ్వడం వల్ల ఈ విధంగా వాళ్ళు చిన్నతనం నుంచే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, పెద్దవారిని చూడవలసి రావడం, తర్వాత పుట్టిన వాళ్ళకి పెళ్లి చేయి రావాల్సిన అనేక రకాల బాధ్యతలు ఈ రాశి వారికి రావడం వల్ల వీళ్ళు పడమర దిక్కు గృహంలో నివసించినప్పుడు వారికి తగిన ఓర్పు, సహనం కలిగి రుణగ్రస్తుడు అవ్వకుండా తను సంపాదించిన ధనంతోనే జీవన విధానం సాగించే అవకాశం ఉంటుంది. తన బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం పడమర దిక్కు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఉత్తర దిక్కు ఫేసింగ్లో నివసించడం వల్ల జాతకుడికి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం లభిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు తొందరగా వివాహం అవ్వడం, తొందరగా చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించడం, సో ఈ విధంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా జాతకుడికి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు అన్నవి సాధారణంగా ఈ ఉత్తర సింహద్వారం కలిగిన గృహంలో నివసించినప్పుడు జాతకుడికి ఆర్థిక సమస్యలు లేకుండా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తర దిక్కు కూడా జాతకుడు 100% అనుకూలంగా నిరభ్యంతరంగా నివసించవచ్చు, కొనుక్కోవచ్చు, అందులో ఉండొచ్చు. ఇక తూర్పు దిక్కు అన్నది యూనివర్సల్గా అందరికీ అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఈ తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి రవి ఈ రాశి వారికి అష్టమాధిపతి అవటం వల్ల కొంతవరకు శాస్త్రరీత్యా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా యూనివర్సల్గా అందరికీ కూడా రవి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఒక ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా 100% జాతకుడు తూర్పు దిక్కు కలిగిన గృహంలో నిరభ్యంతరంగా అందులో ఉండొచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తూర్పు దిక్కు ఖాళీ స్థలం కొద్దిగా ఎక్కువగా ఉండాలి. తూర్పు సింహద్వారం కానీ, తూర్పు ఈశాన్య సింహద్వారం కానీ ఉంటే మంచిది. అలాగే తూర్పు ఆగ్నేయం అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఈ జాతకుడు.
ఏ తూర్పు ఆగ్నేయం ఏమాత్రం దెబ్బతిన్నా, తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉన్నా, అలాగే తూర్పు ఆగ్నేయం ఎక్స్టెండ్ చేసి వంటగది కట్టిన, లేదంటే ఆగ్నేయం చీకటి భాగంగా ఉన్నా, అలాగే కొన్ని సందర్భాల్లో ఆగ్నేయంలో మెట్లు తూర్పు ప్రహరీ గోడకు కలిగిన, ఆ మెట్ల కింద బాత్రూమ్ పెట్టిన, లేదంటే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ లాంటివి పెట్టిన 100% జాతకుడికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి పెరిగి బాధ్యతలు విస్మరించి, సొంత వారి మీద బాధ్యతలు విస్మరించి ఇతరుల బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు సంపాదించిన ధనం పరుల సొమ్ము పరుల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తూర్పు దిక్కు ఉండడం సరిపోతుంది, కానీ ఆగ్నేయ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. ఇక మిగిలిన దిక్కు దక్షిణ దిక్కు 100% దక్షిణ దిక్కు ఈ రాశి వారికి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. అంటే నిరంతరం బిజీగా ఉంటూ ఏదో ఒక సమస్య, ఏదో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగిగా ఉన్నవాడు ఈ దక్షిణ దిక్కు గృహంలో నివసించడం వల్ల కొంతవరకు తొందరగా ఉద్యోగం రావడం, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఇది కొంతవరకు అనుకూలిస్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా దశ బాగుంటే ఈ రాశి వారికి ఏ దిక్కైనా వీళ్ళకి పనికొచ్చేది, కలిసి వచ్చేది. అయితే ప్రశాంతమైన జీవితం, హ్యాపీగా లైఫ్ గడపాలి, ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొనే శక్తి కావాలంటే మాత్రం పడమర దిక్కు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ కానీ ఈ రాశివారు నిరంతరం కూడా ఏ గృహంలో నివసించినా కూడా అది కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి లేదంటే హనుమాన్, అలాగే సూర్యగ్రహ అనుగ్రహం కోసం రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకుడు మరి ఏ రంగంలో ఉన్నా చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళే జాతకుడు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఈ మకర రాశి వారే ఉంటారు. కాబట్టి వీళ్ళకి దైవ బలం, దైవ అనుగ్రహం తోడైనప్పుడు చిన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్తూ చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందంగా ఉంటారని ఆశిస్తూ ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి.
ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ, అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.